Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 43, verse 5. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 5వ వచనం. Fear not, for I am with thee. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. The book of Isaiah is known as the mini Bible. యెషయా ఈ గ్రంథము ఇది చిన్న బైబిల్ లాగా చెప్తారు. There are 66 books in the Bible. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. We all know 39 in the Old Testament and 27 in the New Testament. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27. In a similar way, there are 66 chapters in the book of Isaiah. అదే విధంగా యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. Many Bible commentators compare each chapter of Isaiah with each book of the Bible. చాలా మంది బైబిల్ పండితులు ఈ యెషయా గ్రంథంలో ఉన్న ఒక్కొక్క అధ్యాయము బైబిల్లో ఉన్న ఒక్కొక్క పుస్తకం తోటి పోల్చి చెప్తూ ఉంటారు. Oftentimes, in one verse of that particular chapter or other, they tally like that. చాలాసార్లు చూస్తుంటే ఒకే అధ్యాయంలో ఉన్న ఒక వచనము బైబిల్లో ఉన్న పుస్తకాలలో అదే అధ్యాయానికి సరిపడా పుస్తకానికి చాలా పోలినట్టుగానే ఉంటుంది. For example, ఉదాహరణకి first 39 chapters can be compared with the 39 books of the Old Testament. మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనలో ఉన్న మొదటి 39 అధ్యాయాలతోటి మనం పోల్చొచ్చు. Therefore, 40th chapter of Isaiah must speak of the first book of the New Testament, that is Matthew. అందుకనే 40వ అధ్యాయము యెషయా గ్రంథంలో అది నూతన నిబంధనలో ఉన్న మొదటి పుస్తకము మత్తయిలో ఉన్న సంగతులు మాట్లాడాలి. We all know that the ministry is started in the New Testament by John the Baptist. మన అందరికీ తెలుసు, నూతన నిబంధనలో ఈ పరిచర్య సేవ బాప్తిస్మిచ్చు యోహాను తోటి ఆరంభించబడింది. And he came as a forerunner to Lord Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా ఆయన ప్రకటించడానికి వచ్చినాడు. So Matthew's gospel must be like 40th chapter of Isaiah. అందుకనే 40వ అధ్యాయం ఏదైతే యెషయా గ్రంథంలో ఉందో అది మత్తయి సువార్తతోటి పోలి ఉండాలి. So if you read carefully, మీరు జాగ్రత్తగా చదివితే when we read the 40th chapter of Isaiah, the prophecies about the ministries of John the Baptist are mentioned. 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో కనుక మీరు చదివితే బాప్తిస్మిచ్చు యోహాను గురించిన ప్రవచనాలు మనం ఇక్కడ చదువుతాం. So that is the similarity is there. అందుకనే అక్కడ పోల్చి చూసుకోవడానికి ఒకేలాగా ఉన్నాయి. So the 40th book, that is Matthew's gospel, is like a gist in Isaiah 40th chapter. అందుకనే బైబిల్ గ్రంథంలో 40వ పుస్తకమైన మత్తయి సువార్త అది యెషయా గ్రంథంలో ఉన్న 40వ అధ్యాయంలో ఈ మత్తయి సువార్త అంతా కూడా సంక్షిప్తంగా చెప్పబడినట్టుగా ఉంది. And why it is called mini Bible? ఎందుకు దీనిని చిన్న బైబిల్ అంటారు? Isaiah mentioned in his book about the first creation. యెషయా తన పుస్తకంలో ఈ ముందున్న సృష్టి గురించి రాసిన And its fall. ఆ సృష్టి ఎలాగ మనిషి పడిపోయినాడో, Even the birth of Jesus Christ. యేసుక్రీస్తు వారి జన్మ గురించి And రాసిన, his character. ఆయన గుణశీలం గురించి, His ministry and death. ఆయన పరిచర్య, ఆయన మరణం And గురించి, about the millennial kingdom. ఆ 1000 పరిపాలన గురించి, About the second coming of Christ. క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి, Even about the new heaven and new earth. నూతన ఆకాశము నూతన భూమి గురించి, All the things are covered in the book of Isaiah. యెషయా గ్రంథంలో ఇలాగా అన్ని విషయాలు కూడా వ్రాయబడి For ఉన్నాయి. example, ఉదాహరణకి Isaiah 45:18. యెషయా గ్రంథము 45:18. There Isaiah talks about the things and catastrophes taken place between Genesis 1:1 and Genesis 1:2. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో నుంచి ఆదికాండం మొదటి అధ్యాయం రెండో వచనంలో మధ్య ఈ రెండిటి మధ్యలో జరిగిన విస్ఫోటములు గాని, అక్కడ జరిగిన విపత్తులు గాని, వినాశనం గాని, వాటన్నిటి సంగతులు ఆయన అక్కడ రాస్తూ ఉన్నాడు. how the Lucifer was dethroned లూసిఫర్ ఏ రీతిగా సింహాసనం నుంచి త్రోసివేయబడిందో, and he was thrown down to the ground. ఆయన భూమి మీదకి ఎలాగ They త్రోసివేయబడినాడు, are explained in Isaiah 14:12. అవన్నీ కూడా యెషయా గ్రంథము 14:12లో రాయబడి ఉన్నాయి. And the word Lucifer is used only once in the Bible, and that is also by prophet Isaiah. లూసిఫర్ అన్న ఆ పేరు ఒక్కసారే బైబిల్లో వాడబడింది, అది కూడా
ప్రవక్త అయిన యెషయా ద్వారానే. That is in 14:12. అది 14:12లో. About the virgin birth of Jesus, he wrote in 7:14. యేసుక్రీస్తు ప్రభు కన్యకి జన్మిస్తాడన్న సంగతి ఆయన 7వ అధ్యాయం 14వ వచనంలో రాసినాడు. About his whole character in Isaiah 9:6. యేసుక్రీస్తు ప్రభు వారి తన గుణశీలం అంతటిని కూడా 9వ అధ్యాయం 6వ వచనంలో In రాసినాడు. 5 names. 5 నామాలు. He is a wonderful and he is counselor, he is a mighty God, like that. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు అని అలాగా. So his ministry, Christ's ministry is written in Isaiah chapter 61. క్రీస్తు చేసిన పరిచర్య అంతా కూడా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడింది. About his death in chapter 53. ఆయన మరణం గురించి 53వ అధ్యాయంలో. And about the millennial reign and a new heaven and new earth in chapter 65. ఆయన 1000 ఏండ్ల పరిపాలన గురించి, నూతన ఆకాశం నూతన భూమి గురించి 65వ అధ్యాయంలో. And before his second coming, ఆ రెండవ రాకడ ముందు how God is going to regather the Jews to their homeland. యూదులందరినీ కూడా వారి స్వదేశానికి ఎలాగ సమకూరుస్తాడో. All those things are very vividly mentioned in chapter 11 and chapter 43. ఆ విషయాలన్నీ కూడా 11వ అధ్యాయం 43వ అధ్యాయంలో చాలా వివరంగా చెప్పబడ్డాయి. What does it show? దాని అర్థం ఏంటి? These facts speaks of the timelessness of the Bible. ఇక్కడున్న సత్యాలన్నీ కూడా మనకి చెప్పేవి ఏంటి అంటే, అసలు బైబిల్ కాలము వెలుపట ఉంది. బైబిల్ని కాలంతో నియంత్రించలేమని. కాలాతీతమైనది. కాలాతీతమైనది. బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ దేవుని వాక్యము. ఇట్ కెన్ బి అప్లైడ్ టు ఎవ్రీ ఏజ్ ఆఫ్ పీపుల్ అండ్ ఎవ్రీ జనరేషన్. ప్రతి కాలంలో ప్రతి తరంలో ఉన్న వారితోటి ఈ బైబిల్ ని మనము అన్వయించి పోల్చుకోవచ్చు. ద ప్రొఫెసీస్ ఆఫ్ ఐజయా కెన్ బి అండర్స్టూడ్ ఇన్ ఎ త్రీఫోల్డ్ వే. యెషయా చేసిన ప్రవచనాలన్నీ కూడా మనం మూడింతలుగా అర్థం చేసుకోవచ్చు. నెంబర్ 1, మొదటిది, దే కెన్ బి అప్లైడ్ లిటరల్లీ టు ద జూస్ ఆఫ్ దట్ డే who are going to go to Babylonian captivity. బబులోను చెరగా కొనిపోబడుతున్న ఆ దినాలలో ఉన్న యూదులకు చెప్పబడుతున్న మాటలుగా మనం చూడొచ్చు. And secondly, రెండవది, they can be applied to the fact of restoring Israel before his second coming. దేవుని యొక్క రెండవ రాకడ ముందు ఇశ్రాయేలునంతా కూడా ఎలాగ సమకూరుస్తారు అన్న వాస్తవమైన సంగతి, దానిని కూడా మనం అన్వయించుకోవచ్చు. Thirdly and more particularly, all these verses can be applied to our individual lives. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, అది ఇక్కడ యెషయా గ్రంథంలో ఉన్న ప్రతి వచనము కూడా మన వ్యక్తిగతమైన జీవితాలకి అన్వయించుకోవచ్చు. Oh, what a wonder it is that the prophet who lived more than 700 years ago, before the incarnation of Jesus, యేసుక్రీస్తు వారి జన్మించక ముందే 700 సంవత్సరాల క్రితము ఉండిన యెషయా చెప్పిన మాటలు, he spoke about the first coming and the second coming of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ రెండవ రాకడ గురించి కూడా మాట్లాడినాడు. The events that took place right from Genesis 1:1 to Revelation 22:21. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం వరకు కూడా ఆయన చెప్తున్నాడు. All these things are covered in the book of Isaiah. ఈ విషయాలు సంగతులు అన్ని కూడా యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. Coming to the verse for our meditation today, మనము నేటి దినం ధ్యానం కొరకు తీసుకున్న ఈ వచనానికి వస్తే, undoubtedly it is spoken about the Babylonian captivity. ఏ అనుమానము లేదు, ఇదంతా కూడా బబులోనికి చెరపట్టబడిన యూదుల గురించి చెప్పబడింది. And also about their later release. తర్వాత వారు ఎలాగా విడుదల పొందినారో దాని గురించి. Because in the very next chapter 44, ఎందుకంటే దీని తర్వాత అధ్యాయం 44వ అధ్యాయంలో Cyrus the Persian king is named as his shepherd. కోరేషు అంటే పర్షియా రాజు, ఆయన వారి కాపరిగా చెప్పబడుతూ ఉన్నాడు. At the same time, అదే సమయంలో prophetically the same verse speaks of the return of Jews to their homeland before the second coming of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడికి ముందు వారి స్వదేశానికి తిరిగి రానైన యూదుల గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాటగా ఉంది. The same thing is happening today. ప్రస్తుత దినాల్లో కూడా అదే జరుగుతుంది. So what is happening in this century we can see in the same verse. ఈ దశాబ్దంలో ఏదైతే జరుగుతుందో ఆ విషయాలన్నీ కూడా ఇదే వచనంలో మనం చూడగలుగుతున్నాం. In Isaiah 43 verses 5 and 6, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 5-6 వచనాలలో God has promised to bring back the scattered Jews from all the four sides, that is from east, west, north and south. తూర్పు నుంచి, దక్షిణం నుంచి, పడమర నుంచి, ఉత్తర దిశ నుంచి, అంటే ప్రపంచంలో చెదిరిపోయిన యూదులందరినీ కూడా దేవుడు సమకూరుస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. We all know from the history
మనందరికీ చరిత్రలో నుంచి తెలుసు that all the Jews were scattered throughout the whole earth in 70 AD. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యూదులు ప్రపంచంలో అంటే భూమి మీద ఉన్న ప్రతి ప్రాంతానికి కూడా చెదిరిపోయినారన్న సంగతి తెలుసు. In 70 AD, the Roman Emperor Titus, he destroyed Jerusalem and he scattered all the Jews. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ అన్న ఆయన యెరూషలేముని నాశనం చేసి యూదులందరినీ కూడా చెదరగొట్టేసినాడు. Oh, there was a great bloodshed. Many Jews are killed. అక్కడ ఎంతో మంది యూదులు హతము చేయబడ్డారు. అక్కడ ఎంతో రక్తపాతం జరిగింది. And maximum number of Jews were scattered to all the continents of the globe. అందుకనే చాలా మంది యూదులు భూమి మీద ఉన్న అనేక ఖండాలకు చెదిరిపోయినారు. But before his second coming, అయితే యేసుక్రీస్తు వారి రెండవ రాకడికి ముందు God promised to gather them in their own land. దేవుడు వారి స్వదేశములోనే వారిని సమకూరుస్తానని వాగ్దానం What చేశాడు. is that land? ఆ దేశం ఏంటి? That is the land that is promised to Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ఏ దేశం అయితే వాగ్దానం చేయబడిందో అదే ఆ దేశం. It is the land of Canaan. అది కనాను దేశం. It is the present country Israel. అది ప్రస్తుత దేశమైన ఇశ్రాయేలు. Today God is busy in fulfilling the same promise. ఇప్పుడు దేవుడు తను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలోనే నిమగ్నమై ఉన్నాడు. The Jews that were scattered to all the four corners of the earth, they are being gathered in their own land Israel. భూమికి నలుదిక్కలకి చెదిరిపోయిన యూదులందరినీ కూడా వారి స్వదేశమైన ఇశ్రాయేలు దేశంలో సమకూర్చే పనిలోనే దేవుడు ఉన్నాడు. We all know May 14th night, that is 15th, Israel got independence in 1948. 1948వ సంవత్సరము మే 14 లేకపోతే 15వ తారీఖున మనందరికీ తెలుసు ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చింది. And the population of Jews in Israel was less than a million, that is less than 10 lakhs at the time of independence. ఎప్పుడైతే వారికి స్వాతంత్ర్యం వచ్చిందో అప్పుడు వారి దేశంలో ఉన్న యూదుల యొక్క సంఖ్య అది 10 లక్షల కంటే తక్కువగానే Their ఉండేది. population was around 7 to 8 lakhs. అక్కడ జనాభా 7 నుంచి 8 లక్షలు మాత్రమే. But in the last more than 75 years, గత 75 సంవత్సరాలలో the Jewish population in Israel is increased by 10 times. ఇశ్రాయెల్ దేశంలో ఈ యూదుల యొక్క జనాభా 10ంతలుగా పెరిగింది. Today almost it is touching 1 crore. ఈ రోజు చూస్తే అది 1 కోటి మంది ఉన్నారు. And what a quick fulfillment of the promise. చూడండి వాగ్దానం యొక్క ఎంత త్వరితంగా నెరవేర్పు చూస్తున్నామో. Jews from all the 4 sides are coming to Israel. నలుదిక్కల చెదిరిపోయిన యూదులందరూ కూడా వారు తిరిగి వారి దేశం ఇజ్రాయెల్ దేశానికి తిరిగి One వస్తున్నారు. simple thing I want to tell. చాలా చిన్న విషయం ఒకటి చెప్పాలి. You have to hear very attentively. మీరు చాలా శ్రద్ధ వహించి వినాలి. Now morning time it is very difficult to pay such an attention. ఇది ఉదయకాల సమయంలో మీరు అంత శ్రద్ధతోటి వినడం కూడా కొంచెం కష్టమైనప్పటికీ But we have to. అయినప్పటికీ మీరు వినాలి మేము చెప్తున్నాం. In 43:6 of Isaiah, 43వ అధ్యాయం 6వ వచనములో the Lord said, దేవుడు అన్నాడు, I will say to the north to give them up, and I will instruct the south not to keep them back. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగపట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. What he is telling? ఏం చెప్తున్నాడండి ఆయన? From east and west. అది ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు, East and west. తూర్పు నుంచి పడమర నుంచి They will come, it is written. వాళ్ళు వస్తారని రాయబడింది. But when it comes to the north and south, అయితే ఉత్తర దిక్కుకి దక్షిణ దిక్కుకి వచ్చినప్పుడు they will not come automatically. వాళ్ళు అలాగే వచ్చారండి. But what is written? అయితే ఏమని రాయబడింది? God is telling, I will intervene. దేవుడు అంటున్నాడు నేను జోక్యం చేసుకుంటాను. Why God has to intervene? దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవాలి? Because they are not leaving. ఎందుకంటే వారు అక్కడి నుంచి వీళ్ళని వదిలిపెట్టట్లేదు. If they leave, in the other portions also there, east and west, they will come back. తూర్పున పడమరన వాళ్ళు తిరిగి వస్తారు అని ఇక్కడ రాయబడి ఉంది. But what about south and north? మరి ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి ఏంటి? What he is telling? ఆయన ఏమంటున్నాడు? I will say to the north to give up. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. What does it mean? దాని అర్థం ఏంటి? They are holding, they are not giving. ఆ యోధుల్ని వాళ్ళు పట్టుకొని ఉంటున్నారు, వాళ్ళు వదిలిపెట్టట్లేదు. And I will instruct the south not to keep them back. బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. What does it mean? దాని అర్థం ఏంటి? God has to intervene and he has to perform a miracle, then only they will be released. దేవుడు జోక్యం చేసుకొని ఆయన ఒక అద్భుతం చేయాలి, అప్పుడే వాళ్ళు వారిని వదులుతారు. God has to use his hard hand to liberate them from north and south sides. దేవుడు వారిని ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి వాళ్ళని విడిపించడానికి ఆయన
బలమైన హస్తము ఉపయోగించవలసి వస్తుంది. whether we understand or not. మనకు అర్థమైనా అర్థం God కాకపోయినా is fulfilling all these things. దేవుడు ఈ విషయాలన్నీ కూడా నెరవేరుస్తూ From వస్తున్నాడు. east and west they are easily traveling. ఆ తూర్పు నుంచి పడమర నుంచి వాళ్ళు చక్కగానే ప్రయాణం చేసి So వచ్చేస్తున్నారు. as a fulfillment of this prophecy, ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు and a mysterious development has taken place. చాలా మర్మయుక్తమైన ఒక విషయం జరుగుతూ వస్తుంది. We all know USSR in the world, the Russia, it was the one of the second most powerful country in the world. మనందరికీ తెలుసు రష్యా దేశము అది ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన దేశాలలో 2వ స్థానంలో ఉంది. Next to America, we all know. అమెరికాకి తర్వాత ఆ దేశమే అని మన అందరికీ తెలుసు. But there are many Jews in Russia. అయితే చాలా మంది యూదులు రష్యా దేశంలో ఉన్నారు. In the European countries, many Jews are there. ఐరోపా దేశాలలో చాలా మంది యూదులు ఉన్నారు. But they are not leaving them. అయితే వీరు యూదుల్ని విడిచిపెట్టట్లేదు. But coming of Christ is drawing very near. మరి క్రీస్తు రాకడా బహు సమీపంగా అయిపోతుంది. Now he has ordered them. ఇప్పుడు వారికి ఆజ్ఞాపించినాడు. He has intervened in the affairs of the world, especially in Russia. ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ప్రత్యేకంగా రష్యాలో ఉన్న దేశానికి దేవుడు జోక్యం చేసుకున్నాడు. In 1991. 1991 సంవత్సరంలో And on December 25th. అది కూడా డిసెంబర్ మాసం 25వ తారీఖున That is the Christmas day, so that you and I may remember. అది క్రిస్మస్ దినము. మీరు నేను కూడా అలా గుర్తుపెట్టుకోవచ్చు. Do you know? ఏం జరిగిందో తెలుసా? Yes, that country was under the leadership of very great man. ఆ దేశము చాలా గొప్ప నాయకుని యొక్క చేతిలో ఉండింది. I think it was Leonid Brezhnev or something. అది లేనెల్ బ్రెజ్నే అనుకుంటా కొన్ని దినాల వరకు. So in 1991. 1991లో He is a very powerful man. ఆయన చాలా శక్తివంతమైన వ్యక్తి. Like this present President Putin. ఇప్పుడున్న పుటిన్ రాష్ట్రపతి ఉన్నాడు కదా, ఆయనలాగా. So he is his predecessor. ఆయన పుటిన్ గారి కంటే ముందున్న నాయకుడు. In 1991. 1991లో Such a powerful president was ruling. అంత శక్తివంతమైన రాష్ట్రపతి పరిపాలన చేస్తున్నప్పటికీ God has intervened. దేవుడు జోక్యం చేసుకున్నాడు. Do you know what has happened? ఏం జరిగిందో మీకు తెలుసా? On 25th December 1991, such a great country, that is USSR, Russia, it was divided into 15 pieces. 1991 సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ఈ యుఎస్ఎస్ఆర్ అంటే ఈ రష్యా అన్న దేశము అది 15 ముక్కలుగా విభాగించబడిపోయింది. See, when any country is divided, చూడండి, ఏ దేశమన్నా విభజన జరిగినప్పుడు maximum 2 countries. అవి మరి 2 దేశాలు అవుతాయేమో. East Germany, West Germany. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ, North Korea, South Korea. నార్త్ కొరియా, సౌత్ కొరియా, Or India, or Pakistan, or Bangladesh. ఇండియా, పాకిస్తాన్, లేకపోతే ఇండియా, బంగ్లాదేశ్. So what does it mean? దాని అర్థం ఏంటి? At the most 3 countries. అనుకుంటే మహా అంటే 3 దేశాలుగా అవుతుంది. And that also if it is a poor country and weak country. అది కూడా అది చాలా బీద దేశము, బలహీనమైన దేశం అయితే. Yeah, Sudan, South Sudan. సుదాను, సౌత్ సుదాన్ లాగా. So like that it will become only 2 pieces or maximum 3 pieces. ఏ దేశమన్నా 2 ముక్కలు లేకపోతే 3 ముక్కలు అవ్వచ్చు. I want you to think about it. దీని గురించి మీరు ఆలోచించాలని The కోరుతున్నా. most powerful country becoming 15 pieces, who can do that? ఎంతో శక్తివంతమైన దేశము, ఆ దేశము 15 ముక్కలుగా విభజించబడిందంటే ఎవరు చేయగలండి? All this Ukraine, Kazakhstan, Belarus and all these things, Georgia, Ukraine. all these are the pieces of USSR. యుక్రెయిన్, కజకిస్తాన్, జార్జియా, బెలారస్ ఇవన్నీ కూడా ఇవి యుఎస్ఎస్ఆర్ దేశం నుంచి విభజించబడిన దేశాలు. See, such a powerful country, world number 2 becoming 15 pieces means no man can do it. It is not man's work. చూడండి, ఒక చాలా శక్తివంతమైన దేశం యుఎస్ఎస్ఆర్ అమెరికా దేశం కంటే తర్వాత స్థానంలో 2వ స్థానంలో ఉన్న దేశము అది 15 ముక్కలుగా విభాగించబడింది అంటే ఏ మనుషుడు కూడా దానిని చెయ్యలేడు. Because they are not releasing the Jewish people, God has intervened. వాళ్ళు యూదులను అక్కడి నుంచి విడుదల చేయట్లేదు కాబట్టి దేవుడు జోక్యం చేసుకున్నాడు. That is in 1991. అది 1991లో. Just an earlier year in 1990, దాని ముందు సంవత్సరం 1990లో Russian economy was in tatters with many workers waiting for month for their pay and their nation imploded. ఆ రష్యా దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎలా పతనమైపోయిందంటే అనేక మంది వారి నెల జీతం పొందుకోవడానికి కూడా
చాలా రోజులు వేచి ఉండవలసి వచ్చింది. That's why. దాంతో ప్రజలంతా కూడా తిరుగుబాటు చేశారు. That's why next year it is divided into 15 pieces. అందుకనే తర్వాత సంవత్సరంలో అది 15 ముక్కలుగా విభజించబడి. Forget about the geographical division. ఇప్పుడు ఈ భౌగోళికమైన విభజన మీరు మర్చిపోండి. But let us come to the scriptures. ఇప్పుడు లేఖనాలకు వద్దాం. Do you know what has happened? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? Because of that division into 15 countries, అది 15 దేశాలుగా విభజించబడిన కారణాన్ని బట్టి 10 lakhs Jews were released. 10 లక్షల మంది యూదులు విడిపించబడ్డారు. They came to Israel. వాళ్ళంతా ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. 10 lakhs Jews out of the 100 lakh Jews means it is a major percentage. చూడండి, 100 లక్షల యూదులలో That is 1 నుంచి, crore. అంటే 1 కోటి మంది యూదులలో నుంచి 10 లక్షల మంది యూదులు వాళ్ళు బయటికి వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని చేరుకున్నారు అంటే అది చాలా గొప్ప సంగతి. Yeah, it is 10%. In those days it is more than 10% because in 1991 1 crore are not there. అది 10% అని చెప్పుకోవచ్చు. 1991లో అసలు 1 కోటి మంది లేరు కాబట్టి 10% కంటే ఎక్కువగానే లెక్కలో తీసుకోవాలి. And they started returning back. వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశానికి తిరిగి రావడం ఆరంభించారు. This is what verse 6 is telling. ఇదే 6వ వచనం చెప్తూ ఉంది. Not only it can be applied to the Babylonian captivity even for the present day Israel. బబులోనులో చెరపట్టిన వారి గురించి ప్రవచనంలాగే కాకుండా ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ దేశానికి కూడా ఇది ప్రవచనాత్మకంగా మనం చూడొచ్చు. So these millions of Jews who were hiding or who were locked behind the iron curtain, yes, they were released. ఈ లక్షలాది మంది యూదులు ఎవరైతే బంధించబడ్డారో, తెర వెనుక ఉంచబడ్డారో వాళ్ళందరూ కూడా విడుదల చేయబడ్డారు. If I start talking about the events of the second coming, it will not be 15-20 minutes meditation. ఈ రెండవ రాకడ గురించి జరుగుతున్న సంఘటనల గురించి మీతో చెప్పాలి అంటే అది 15 నిమిషాలు 20 నిమిషాల్లో అయ్యే ధ్యానం కాదు. So that's why I will stop here. అందుకనే అది ఇక్కడ ఆపుతాను. Therefore, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, the Lord is with us. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. We the believers in Christ are the seed of Abraham in the New Testament age. క్రీస్తు విశ్వాసులమైన మనమందరము కూడా నూతన నిబంధనలో అబ్రహాము సంతానముగా ఉన్నాం. Whatever is physical to the natural Israel is spiritual to us. చూడండి, ఈ భౌతికపరమైన ఇజ్రాయెలుకి వాళ్ళకి భౌతికపరంగా ఏవైతే వస్తుపరంగా ఏదైతే పొందుకుంటున్నారో అది ఆత్మీయంగా నూతన నిబంధన ఇశ్రాయేలు అయిన మనకి చెందుతుంది. Today the Lord says, ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, fear not, I am with thee. భయపడకుము, నేను నీకు తోడై In ఉన్నాను. whatever bondage you are, మీరు ఎటువంటి దాసత్వంలో ఉన్నా God is going to break all the bonds in his own miraculous way. ఎటువంటి బంధకాల్లో ఉన్న దేవుడు ఆ బంధకాలన్నిటిని కూడా తుంచివేసి ఆశ్చర్యకరంగా తుంచివేస్తాడు. What a joy. ఎంత సంతోషం, What a liberty. ఎంత స్వేచ్ఛ. Don't fear. మీరు భయపడవద్దు. The God of heaven and the God of Israel is my God, is our God. ఆకాశమందున్న దేవుడు లేకపోతే ఇశ్రాయేలు దేవుడు, ఆయన మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు. Worship him because he has become your redeemer. ఆయన మీ విమోచనకర్తగా అయిపోయినాడు కాబట్టి ఆయనను ఆరాధించండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, what wonderful prophecies are prophesied by the prophet Isaiah. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఎంత అద్భుతకరమైన ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. Undoubtedly it is a mini Bible. అనుమానమే లేదు, అది చిన్న బైబిలే. About the first creation and about the final creation. మొదటి సృష్టి గురించి ఆఖరి సృష్టి గురించి కూడా చెప్పబడింది. O Lord, about new heaven and new earth. నూతన ఆకాశము నూతన భూమి గురించి In రాయబడింది. between, O Lord, regarding man's sin మనిషిని పాపం గురించి చెప్పబడింది. and entrance of the curse, శాపము ఎలా ప్రవేశించిందో చెప్పబడింది. and how Lord Jesus Christ is appointed to redeem us, O Lord, from the curse of sin. ఈ పాపం యొక్క శాపం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని విమోచించడానికి ఎలాగ నియమించబడ్డారో చెప్పబడింది. About his birth and his life, ఆయన జన్మ గురించి, ఆయన జీవితం his గురించి, death, burial and resurrection, ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానం గురించి, about the rapture of the saints and also the second coming, భక్తుల యొక్క ఎత్తబడుట, అలాగే యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి, and also the millennial kingdom, అలాగే 1000 ఏళ్ల పరిపాలన గురించి, and new heaven and new earth. నూతన ఆకాశము నూతన భూమి గురించి. Help us to meditate the book of Isaiah word by word, verse by verse. యెషయా గ్రంథము అది వచనం తర్వాత వచనము, పదము వెంబడి పదముగా ధ్యానించడానికి సహాయం చేయండి. Wonderful prophecies are there. అద్భుతమైన ప్రవచనాలు అక్కడ ఉన్నాయి. Chapters like chapter 11, chapter 43, they speaks of the signs of his second coming. 11వ అధ్యాయం, 43వ అధ్యాయం అవి రెండవ రాకడ యొక్క సూచనల గురించి మాట్లాడుతుంది. Oh Lord,
Help us to meditate thy word. ఓ ప్రభా, మీ వాక్యాన్ని ధ్యానించుటకు సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.